ఎందుకు మేడ్చల్ పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ చేశారు ఆయన మీద? ఇది కూడా మంచి క్వశ్చన్. ఇది మీరు ఏంటంటే చాలా మందికి క్లారిటీగా తెలియని విషయం, చాలా మందికి అర్థమైన విషయం ఏంటంటే జానీ మాస్టర్ను ఏమనుకుంటారు చాలా మంది అంటే గతంలో కూడా ఇతని మీద రేప్ అటెంప్ట్ అయింది, గతంలో కూడా అలా ఆ కోణం చెందినోడు చాలా మంది చెప్తున్నారు. అది మొన్న ఆయన ఫ్లోలో ఈ కేసు ఎవరైతే పెట్టారో ఆయన బషీర్ మాస్టర్ అవును, ఆయనే ఫ్లోలో ఒక మీడియాలో చెప్పాడు నాన్ మెంబర్స్ ఇప్పుడు తెలంగాణ వచ్చిందా నిజంగా? తెలంగాణ సీఎం ఎవరు మొన్నటి వరకు అంటారు. ఇప్పుడు ఇప్పటికీ కూడా కేసు కంటిన్యూ నడుస్తుంది. మేము మేడ్చల్లో కేసు పెట్టినాం. ఎప్పుడు పెట్టినాం అంటే 16 తారీఖు 10వ నెల 2014. టైం కూడా ఎప్పుడు పెట్టినాం? 12:30 PM కి పెట్టినాం. పెట్టింది ఈ జానీ మాస్టర్ మీద, కొంతమంది యూనియన్ మెంబర్స్ మీద. పేపర్ కూడా చూసుకోండి, ఇది రియల్ అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఈ కేసుని అబద్ధం అంటారు. ఇప్పుడు ఇప్పటికీ కూడా కేసు కంటిన్యూ నడుస్తుంది. ఈ కేసు ఇప్పుడు కూడా కంటిన్యూ నడుస్తుంది. వాళ్ళు ఆల్రెడీ వాయిదాలు తిరుగుతూనే ఉన్నారు. సరే, ఇది ఎందుకు అయింది కేసు అంటే ఓన్లీ వాళ్ళు నాన్ మెంబర్స్ అన్నందుకే అయింది. నాన్ మెంబర్స్ అంటే ఏంటి? నాన్ మెంబర్స్ అంటే వీళ్ళు చేయకూడదు. నాన్ మెంబర్స్ ఎట్లా అవుతారు? నాన్ మెంబర్స్ అయినందుకే పెట్టారు కేసాలు. ఇది అంటే ఇప్పుడు నాన్ మెంబర్స్ అయినందుకు ఓన్లీ నాన్ మెంబర్స్ అయినందుకే అయిందని చెప్పి అన్నాడు ఆయన. అంతే కదా, రేపు అయింది అన్నట్టుగా ఏం చెప్పలే. అయితే ఇది స్టోరీ ఏంటంటే ఈ ఆట ప్రోగ్రామ్ వాళ్ళు, ఈ టీవీ షోలు అందరు కలిసి సినిమా కార్డు లేని వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు మేడ్చల్లో షూటింగ్ చేసే టైంలో ఇది అసోసియేషన్కి తెలిసింది విషయం. మనం డబ్బులు కట్టి యూనియన్ పెట్టుకొని ఇవన్నీ చేసి మనం చేస్తా అంటే నాన్ మెంబర్స్ వచ్చి ఎట్లా చేస్తారు అని చెప్పేసి అది షూటింగ్ ఏదో ఆపాలి, మాట్లాడాలి, ఫస్ట్ ఈ విషయం తెలవాలని వీళ్ళందరూ జానీ మాస్టర్ను ఇంకొక 5-6 మెంబర్స్ వెళ్ళి ఇప్పుడు మీరు ఏదో క్లారిటీ అయ్యేదాకా మీరు సాంగ్ చేయొద్దు, ఆపాలని ప్రొడక్షన్ వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళు ఆపించారు. ఆపించిన టైంలో వాళ్ళు ఎందుకు చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని కొంచెం తోపులాట జరిగింది. ఈయన స్వయంగా చెప్పిండు. దీనిలో అక్కడ లేడీస్ వాళ్ళు వీళ్ళుంటే కొంత వీళ్ళందరూ మైండ్ హ్యాండ్లింగ్ చేస్తే అమ్మాయి మీద బలాత్కారం చేసే అంటే రేపుకు అటెంప్ట్ చేసిన వ్యక్తిగా ఇట్లనే ఇరికిచ్చారు. సేమ్ జాన్ ఇప్పుడు ఇట్లా ఇరికిచ్చారు, సేమ్ అలాగే పెట్టిన తర్వాత ఒక 6 మెంబర్ది కేసు అయింది. ఇది మీరు చూడండి, మేడ్చల్ పోలీస్ స్టేషన్లో 6 మెంబర్ కేసు అయింది. దీన్ని కావాల్సుకొని జానీ మాస్టర్ గతంలో కూడా రేప్ చేశాడు. జానీ మాస్టర్ వరకు గతంలో రేప్ చేసాడు. ఇదే ట్రోల్ అవుతుంది, ఇదే నడుస్తుంది. మీ మాటలు ఎందుకు నమ్మాలి మేము? ఇక్కడ ఎవిడెన్స్ చూపిస్తున్నాం డైరెక్ట్. మీరు చూడండి ఒకసారి మేడ్చల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు అది రిపోర్ట్ కూడా తీసుకోండి. కాంప్లైంట్ ఇప్పుడు నేను నా మాట నమ్మాల్సిన లేదు. ఎవరైతే కాంప్లైంట్ ఇచ్చిండో ఆయన చెప్తుండే కదా. ఇప్పుడు ఎవరైతే నేను ఎందుకు కేసు పెట్టాము ఏందనేది అంటే ఈయన ఎందుకు చెప్తుండే ఈయన ఇప్పుడు మళ్ళీ ఈ గతంలో మేము అసోసియేషన్ పెట్టడానికి అప్పుడు ఎవరి మీద రేపటం జరిగిందని అప్పుడు పలానా అమ్మాయిని ఏం చెప్పట్లేదు. ఇప్పుడు అమ్మాయిలను తోసేసినందుకే పెట్టామని చెప్తుండే. కేవలం ఎందుకు కేసు పెట్టామని కూడా చెప్తుండు. దీన్ని అర్థం కాకుండా తెలియక జనాలు వాళ్ళు అవగాహన లేనోళ్ళు, సబ్జెక్ట్ లేనోళ్ళు, మాట్లాడరానోళ్ళు ఏదో టీవీ కూడా కనబడాలి, ఛానల్ కనబడాలి, ఏదో బదన చేయాలని జానీ మాస్టర్ గతంలో రేప్ చేసిండు, ఇప్పుడు కూడా రేప్ అయింది. గతంలో రేప్ చేసిండు, నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తి అది అంటే ఆల్రెడీ 2-3 అయినాయి అంటే ఆ వ్యక్తి అదే కదా అని జనాల్లాగా మార్చుకోవాలి. కేవలం జానీ మాస్టర్ మీద ఎదిగే టైంలో ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్ తీసుకొచ్చి అతన్ని డౌన్ఫాల్ చేయాలి, జానీ మాస్టర్ ఎదుగుదలను మొత్తం ఇక్కడే బ్రేక్ చేయాలనేది కావాల్సుకొని అందరూ ఒక ప్లాన్ ప్రకారం చేసి అతన్ని పేరు డ్యామేజ్ చేయడం తప్ప నిజంగా ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు 10 days అవుతుంది కావచ్చు, ఇప్పటికి కూడా కనీసము అది ఎలాంటి అంటే ఇప్పుడు ఆ మెడికల్ టెస్ట్కి పోతులే అంట, మనకు తెలిసిన విషయాలు. ఆ అమ్మాయి మెడికల్ టెస్ట్ పోతులేట. ఇప్పుడు డేట్ మీకు కూడా గతంలో చెప్పాను, ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా క్లారిటీ లేదు ఇంతవరకు ఎక్కడన్నా చూపించాలి. చూపించాలి కదా, ఇప్పుడు దాన్ని పెట్టాలి కదా అందరూ కూడా. ఎవరు ఇప్పుడు ఇంతవరకు అయితే మనం మాట్లాడలేదు. సో మన గతంలో కూడా అంటే ఇప్పుడు అలాంటి అమ్మాయిని మనం ఇబ్బంది పడ్డ అమ్మాయిని బయటికి తీయద్దు, మీడియా చూపించద్దు, ఇబ్బంది ఆమెకి ఇష్టం లేనప్పుడు మాట్లాడతాను సపోర్ట్ చదువుకున్నాం. ఇప్పుడు ఇదే విషయంలో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, ఆమెకు సంబంధించిన వాళ్ళు చెప్పాలి కదా.